ఇక బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో దారుణ హత్య కలకలం రేపింది. తార్నాక ఉస్మానియా యూనివర్సిటీలో పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆటోలో వచ్చి మృతదేహాన్ని ఎర్రకుంట సమీపంలో పడేసి పరారయ్యారు. ఇక స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో దారుణ హత్య కలకలం రేపింది. తార్నాక ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆటోలో వచ్చి మృతదేహాన్ని ఎర్రకుంట సమీపంలో పడేసి పరారయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. చెప్పండి ఇనారెడ్డి, అప్డేట్స్ ఏంటి? దేవిక, హైదరాబాద్ తార్నాక ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఒక గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని చూడటం జరిగింది. అయితే ఈ మృతదేహాన్ని ఎర్రగొండ సమీపంలో ఎవరో పడేసి వెళ్లారని చెప్పి స్థానికులు చెప్తున్న సమాచారాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. అయితే ఈ మృతదేహం ఎవరనేది కూడా ఇంకా ఫైండ్ అవుట్ కాలేదు. కాకపోతే చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కాకుండా కాస్త దూరంగా అంటే ఇక్కడ ఉస్మానియా ప్రాంత వ్యక్తులు కాకుండా వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి ఆటో తీసుకొచ్చి పడేసినట్టు కూడా తాను చెబుతున్న సమాచారం తెలుసుకున్నప్పుడు కూడా ఎవరైనా మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు. అయితే పాత కక్షల నేపథ్యంలోనే ఇట్లాంటి హత్యలు జరుగుతుంటాయి. తర్వాత అక్కడ లోకల్ గా కనుక చంపి పడేస్తే స్థానికులు గుర్తిస్తారని చెప్పిన నేపథ్యంలోనే ఇలా ఎక్కడో చంపి ఇక్కడ మృతదేహాన్ని ఇక్కడ పడేశారు. కాబట్టి మరి ఎక్కడ వ్యక్తి ఇతను, తర్వాత ఎందుకు చంపారు, కారణాలు ఏంటి, అతను ముందుగా ప్రధానంగా ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైన విషయం కూడా మనకి పూర్తిగా సమాచారం రావాల్సింది. ప్రస్తుతం మాత్రం ఆ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం పోస్ట్ మార్టం పంపించారు. సో అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించి ఎర్రకుంట ప్రాంతంలో ఉన్న స్థానికులు అడిగినప్పుడు కూడా ఎవరు కూడా ఇక్కడ గుర్తించలేదు. సో ఖచ్చితంగా ఎవరో వేరే ప్రాంతం వాళ్ళై ఉంటుందని చెప్పి తెలుస్తా ఉంది. సో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఇనారెడ్డి.